హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో ఓవెన్ తోటి పని లేకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితోటే బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఒక్కసారి ఇలా బిస్కెట్లు ట్రై చేశాక బయట అసలు కొనరు. ఇంట్లోనే హైజీనిక్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తున్నాను. పక్కా కొలతలతోటి చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూసేసేయండి. ఈ బిస్కెట్లు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు షుగర్ తీసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/3 కప్పు వరకు నెయ్యి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ నెయ్యిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ విస్కర్ తోటి కలిపేసుకోండి. ఇక్కడ నేను షుగర్ని మిక్సీ పట్టుకుని పౌడర్ తీసుకున్నానండి. మీ దగ్గర షుగర్ పౌడర్ ఉంటే 1 కప్పు వరకు షుగర్ పౌడర్ని తీసుకోవాలన్నమాట. కంటిన్యూగా కలుపుకుంటూ క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు జస్ట్ ఒక 5-10 నిమిషాల్లో మనకి క్రీమీ టెక్చర్ వస్తుందండి. ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఈ ప్లేస్లో బటర్ ఉంటుంది కదండి, బటర్ తీసుకొని కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకైతే ఒక 7-8 నిమిషాల దాకా పట్టిందండి క్రీమీ టెక్చర్ రావడానికి. మనం చూసారు కదా, ఒకసారి బౌల్ ఇట్లా ఉంచి చూస్తే కిందికి జారిపోవద్దు, అంత క్రీమీగా ఉండాలన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాతకి ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని ముందుగానే జల్లించుకొని తీసుకున్నానండి. అలాగే ఇందులోకి చిటికెడంతా సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేస్తే బిస్కెట్లు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా అంటారు కదండి, వంట సోడాని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడాని 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఆ తర్వాతకి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి. ఇక్కడ వాటర్ కానీ పాలు కూడా ఏది యాడ్ చేయొద్దు, ఓన్లీ నెయ్యితోటే మనం ఈ బిస్కెట్లు అనేది చేయాలన్నమాట. ఇక్కడ నాకు నెయ్యి కొంచెం తగ్గినట్టు అనిపించి పిండి పొడి పొడిగా అనిపించిందండి. అందుకని మరొక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నాను. ఓవరాల్గా చెప్పాలంటే ఒక 1/2 కప్పు వరకు నెయ్యి అనేది పడుతుందన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాతకి వీడియో క్లిప్లో చూపించినట్టు నిదానంగా ఫింగర్స్ తోటే ప్రెస్ చేసుకుంటూ వీడియో క్లిప్లో చూపించినట్టు మరీ సాఫ్ట్ కాదు, అలానే మరీ బరకగా కాకుండా జస్ట్ జెంటిల్గా కలిపేసుకోండి. చూసారు కదా, ఈ టెక్చర్ రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాతకి పిండి నుండి కొంచెం కొంచెం పిండి తీసుకొని జస్ట్ ఇట్లా ప్రెస్ చేశారంటే బిస్కెట్లు అయితే రెడీ అయిపోతుందండి. బిస్కెట్ మరీ పలచగా ఉండొద్దు, అలానే మరీ మందం ఉండొద్దు. చూసారు కదా, 1/2 ఇంచ్ మందంలో ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా చేసుకున్న బిస్కెట్ని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని బిస్కెట్లు చేసేసుకొని పక్క పెట్టుకోవాలి. బిస్కెట్ల పైన ఆరిపోవద్దండి, ఏదైనా క్లాత్ కానీ లేదా మూత కానీ కవర్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు బేక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లోకి బటర్ పేపర్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే నార్మల్ ప్లేట్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసిన తర్వాతకి ఈ బిస్కెట్లు మొత్తాన్ని పెట్టేసుకోవాలి. మన ప్లేట్లో ఎన్ని పడతాయో అన్నీ పెట్టుకోవాలండి. ఎక్కువ దగ్గరికి పెట్టినా కూడా సరిగా బేక్ అవ్వవు, పొంగుతూ ఉంటాయండి బేక్ అయ్యేటప్పుడు. సో అందుకనే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వీడియో క్లిప్లో చూపించాను కదా, ఈ విధంగా పెట్టేసుకోండి. ఆ తర్వాతకి కొద్దిగా గార్నిష్ కోసం ఇక్కడ నేను పిస్తాని సన్నగా తరుక్కొని వేసుకున్నానండి. మీరు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. సో ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి బేక్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్ కొంచెం పెద్దగా ఉండాలి. మనం ప్రీహీట్ చేసుకోవాలండి ఒక 10 నిమిషాల ముందు. ఇలా ప్రీహీట్ చేస్తేనే మనకి ఈవెన్గా అన్ని బిస్కెట్లు బేక్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నేనైతే 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేశానండి. 10 నిమిషాల తర్వాతకి మూత తీసేసుకొని మధ్యలో స్టాండ్ పెట్టి ఈ ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోవాలండి. ఇన్ కేస్ మీరు అవెన్లో చేసినట్టయితే 180 డిగ్రీ సెల్సియస్ వద్ద ఒక 10 నిమిషాల పాటు బేక్ చేశారంటే చక్కగా బేక్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నేనైతే ఒక 12 నిమిషాల తర్వాత చూసానండి, సరిగా నాకు బేక్ అవ్వలేదు. మా బిస్కెట్ కూడా కొద్దిగా అతుక్కుపోయినట్టు అనిపించింది అనమాట. పైన కొద్దిగా తడిగా పచ్చిగా అనిపించింది. సో అందుకనే మరొక 2 నిమిషాల పాటు నేను బేక్ చేశానండి. ఇక్కడ ఓవరాల్గా అయితే నాకు ఒక 18 మినిట్స్ వరకు అయితే టైం పట్టిందండి టోటల్గా ఇవి బేక్ అవ్వడానికి. సో ఒక 18 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. బిస్కెట్స్ అయితే చక్కగా బేక్ అయిపోయినాయి. ఒకసారి మనం బేక్ అయినాయో లేవో తెలుసుకోవడానికి కొద్దిగా బిస్కెట్ల పైన ఫింగర్ టచ్ చేయాలండి. ఫింగర్కి ఏమీ అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తే అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం ఒకసారి నైఫ్ తోటి అన్న కూడా ఈజీగా వచ్చేస్తుంది చూడండి. అందుకని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని
ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేసేయండి. ఆ తర్వాతకి ప్లేట్ తీసేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే బిస్కెట్లని తీసేసుకోండి. ఇన్ కేస్ మనకు వేడిగా ఉన్నప్పుడు తీస్తే బిస్కెట్లు అంటుకుపోతాయండి. అందుకని కంప్లీట్గా చల్లారిన తర్వాతకి ప్లేట్ నుండి తీసారంటే ఈజీ వచ్చేస్తాయన్నమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేశారంటే అసలు ఓవెన్ అనేది అవసరం ఉండదు. ఇంట్లోనే ఉండే వస్తువులతోటే ఈ బిస్కెట్లు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాతకి వీటిని తీసేసుకొని ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి 1-2 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట బిస్కెట్లు. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఉన్న పిల్లలతో పాటు పెద్దలకు కూడా అందరికీ ఖచ్చితంగా నచ్చుతాయి అన్నమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం ఉండదు. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎప్పుడైనా టేస్టీగా తినాలి బేకరీ స్టైల్ అనుకుంటే ఈ బిస్కెట్లు ట్రై చేయండి. అందరూ నచ్చి తీరాల్సిందే. ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ హెల్దీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.